వైఎస్ జగన్ కన్నగా ఎన్టీఆర్, ఆమె దెబ్బకు తెలుగు తమ్ముళ్లు విలవిల. తాను నరేంద్ర మోదీని, ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నో రోజులుగా జగన్ మోడీని కలవాలనుకుంటున్నప్పుడు ఇప్పటికే అవకాశం దొరికింది. జగన్ మోడీతో భేటీ అనంతరం బీజేపీకి తాను సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇలాంటి ప్రకటన చేయగానే ఏపీ అధికార పార్టీ నేతలు జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ తనపై ఉన్న కేసును కొట్టివేయడానికే మోడీని కలిశారని అన్నారు. అయినా ఆర్థిక నేరస్తుని కలవడానికి మోడీ ఎలా అనుమతి ఇచ్చారని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. టీడీపీ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నాయకత్వం మండిపడింది. ప్రధాని ఓ రాష్ట్ర ప్రతిపక్ష నేతను కలిస్తే తప్పేంటని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా కలవచ్చని, ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగానే జగన్ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారని చెప్పారు. పైగా ఆయన ఒక్కరే వెళ్లలేదు, ఆయన వెంట ఎంపీలు కూడా ఉన్నారు కదా అని వ్యాఖ్యానించారు. అసలు ఆయన ప్రధానమంత్రి మోదీని కలవడానికి కేసులకు సంబంధం ఏంటని సిద్ధార్థనాథ్ సింగ్ అడిగారు. కేసుల విషయాన్ని కోర్టులో చూసుకుంటాయని చెప్పారు. For more videos, please subscribe our channel.